ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎల్ ఎస్టేట్ బ్లాగ్స్. ఇవాళ మా ఊరి ఆంజనేయ స్వామి 25వ వార్షికోత్సవం అండి. ఎన్ని సంవత్సరాలు బట్టి నుంచి చేస్తున్నారు అంకుల్? తెలంగాణ కాలనీలో 1999 నేటి నుంచి నాటి వరకు 25 సంవత్సరాలు పూర్తయి తెలంగాణ గ్రామ ప్రజలు పుర ప్రజలు సహాయ సహకారంతో ఈ అన్న సంవత్సరం కూడా మొత్తం క్రమం తప్పకుండా ఇప్పుడు దాకా కార్యక్రమం జరుగుతున్నాం. ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలో అడుగుపెట్టాం. నేటికి రోజుకి 25 సంవత్సరాల బట్టి నుంచి మన గొలగాం గ్రామంలో శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి వారి తీర్థ మహోత్సవ కార్యక్రమం జరగబడుతుంది. మరి నేటి నుంచి 26వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో ఈ రోజున శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి తీర్థ మహోత్సవ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి ఈ తీర్థ మహోత్సవ కార్యక్రమానికి ఈ గొలగాం గ్రామ ప్రజలు ఎల్లవేళలా కృషి చేస్తూ స్వామివారి ఆలయాన్ని ఇంకా దీనికంటే అత్యున్నతంగా చేయడానికి కదం కట్టుకొని చేస్తున్నటువంటి తీర్థ మహోత్సవ కార్యక్రమం ఇది. కాబట్టి ఆ అభయ ఆంజనేయ స్వామి వారు మరి మన గ్రామ పెద్దలకి పురజనులకి అందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలను ప్రసాదించాలని మనం చేసుకుంటూ నమస్కారం. 2000 మందికి భోజనాలు సమకూరుస్తాము. ప్రతి సంవత్సరం కూడా 25 సంవత్సరాలు కూడా 25 సంవత్సరాల బట్టి కూడా క్రమం తప్పకుండా ఈ రోజు వరకు కూడా ప్రజల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని మేము ఆశిస్తున్నాం. ఈ సంవత్సరం ఘనంగా పాల్గొని కూడా డ్యాన్స్ ఈ సంవత్సరం ప్రోగ్రామ్ కూడా పెడుతున్నారు అంకుల్. సాయంత్రం 8 గంటల నుంచి మా గొలగాం ప్రెసిడెంట్ గారు ఊరు పెద్దలు కలిసి ఆంజనేయ స్వామి 25వ వార్షికోత్సవం జరిపించారండి. మధ్యాహ్నం 2000 మంది పైగా అన్నదానం కూడా చేశారు. సాయంత్రం కరుణా ఈవెంట్స్ వైజాగ్ వారి డాన్స్ బైబుల్ డాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు. మా ఊరి ఎల్ఐసి మాస్టర్ తండ్రి గారు విగ్రహదాత అండి. కనుక వాళ్ళు బాజా భజనలతో వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు స్వామివారికి.
ప్రతి సంవత్సరం ఆంజనేయ స్వామి వార్షికోత్సవం సందర్భంగా 2000 మంది పైగా అన్న సంతర్పణ పెడతారండి. దంపతుల మనవరైనటువంటి నాగపల్లి నాగార్జీ గారు కార్యక్రమం
ద్వాపర యుగం నందున శ్రీ మహావిష్ణువు కంసుని వధించడానికి అవతరించిన 7వ అవతారమే శ్రీకృష్ణ అవతారం. ఎంతో మంది గోపికల మనసు దోచుకున్న ఈ వెన్న దొంగ కృష్ణయ్యని మన యశోదమ్మ ఏమని పిలిచిందంటే, వాటిని ఎదుర్కోండి. అలాంటి పరిస్థితులే మీకు ఎంతో అనుభవాన్ని కలిగిస్తాయి, మీకు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి. హే కేశవ హే మాధవ హే గోవింద రక్ష రక్ష పాహి పాహి పరమానంద. ఉరుములు మెరుపులు వర్షం పడేలా ఉండగా, వర్షంలో తన కోసం సాంగ్ డెడికేట్ చేస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. పద చేద్దాం. సూర్యుడినడిగా కనిపించని ప్రత్యేకంగా మహిళల కోసం అందించారు. మీ తల్లి, చెల్లి, భార్య, లవర్ ఎవరు గుర్తొచ్చినా ఒక్కసారి 2 చేతులు పైకి గట్టిగా చెప్పలు కొట్టాలి ప్లీజ్. థ్యాంక్ యూ. మంచి ఎఫర్ట్, మంచి సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంటి ఆడపిల్లగా నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.